వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీలోని కార్యకర్తల వరకు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మండిపడ్డారు. కావలి మండలం సర్వాయిపాలెం పంచాయతీ తాగేటివారిపాలెంలో ఇటీవల హత్యకు గురైన చాట్ల వాసు కుటుంబాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తన భర్తను దారుణంగా హత్య చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చిన ఎమ్మెల్యే వారి కుటుంబానికి పార్టీ తరపున 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మాజీ సర్పంచ్, వైసీపీ రూరల్ మండలం ఎస్సీసెల్ అధ్యక్షుడు మంద మధు సుపారీ గ్యాంగుతో హత్యలు చేయించడం చూస్తే ఆ పార్టీ సిద్ధాంతాలను అమలు చేస్తున్నట్లు ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక హత్య రాజకీయాలకు తెరతీస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏదైనా ఉంటే తనతో చూసుకోవాలని, ఇకపై టీడీపీ నాయకులు కార్యకర్తల జోలికి వస్తే సహించేదే లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఒక విషాదమైనటువంటి సంఘటన. భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువకుడు కష్టాన్నే నమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి చాట్ల వాసు లారీ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఏకైక కుమారుడిగా వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులకు అండగా ఇటీవల కాలంలోనే ఒక బిడ్డకు జన్మకి కారకుడై 9 నెలల బిడ్డని పొంది బిడ్డతో ఇప్పుడిప్పుడే ఆనందంగా ఆడుకునేటువంటి సందర్భంలో కొంతమంది వైసీపీ దుండగులు, వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీలో పదవులను అనుభవించేటువంటి వ్యక్తులు ప్రశాంతమైనటువంటి కావలిని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం, ప్రజల్లో భయభ్రాంతులను చేయాలనేటువంటి ఒక ఆలోచన ఈ రోజున ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నటువంటి వైనం. సర్వాయిపాలెం తాగేటివారిపాలెంలో ఉన్న అరుంధతి వాడ ప్రశాంతతకి మారుపేరు. ముఖ్యంగా ఈ వైసీపీ నాయకుల యొక్క ఆగడాలు, పదవి కోల్పోయానటువంటి డిసప్పాయింట్, ప్రజల్ని భయభ్రాంతులు చేయాలన్నటువంటి ఆలోచనే వాళ్ళ రాష్ట్ర అధినేత మొదలుకొని గ్రామ స్థాయిలో ఉండే నాయకుల యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రజల్ని వర్గాలు చేయాలి, ప్రశాంతమైన గ్రామాలని 2 వర్గాలు చేయాలి, ఒక వర్గం టీడీపీగా ఉంటే ఇంకొక వర్గం వైసీపీగా ఉంచాలని ఈ రోజుల ప్రజల యొక్క ప్రాణాలను సైతం తీయటానికి ఈరోజు వైసీపీ వారు ప్రయత్నం చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాల్సినటువంటి విషయం. గొంతెత్తి అందరం కూడా ఈరోజు విమర్శించాల్సినటువంటి సందర్భం. తన మేకలు పోయి తను బాధపడుతున్న తరుణంలో తనతో ఫాలో కాలేదని, తను చేసే ఆగడాలకి, తను చేసే రౌడీజానికి వత్తాసు పలకలేదని, తను చేసే రౌడీ కార్యక్రమాల్లో ఆ అబ్బాయి పాల్గొనటం లేదని, ప్రశాంతంగా భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో జీవిస్తున్నాడని, కాబట్టి ఆ అబ్బాయిని భయపెట్టి లొంగ తీసుకొని తన రౌడీ కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ చేసుకునేందుకు ఈ గ్రామానికి చెందినటువంటి ఎక్స్ సర్పంచి, ఈ రోజున ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మండల ఎస్సీసెల్ అధ్యక్షులైనటువంటి మంద మధు, ఈ రోజున ఎక్కడి నుంచో వచ్చాడు ఆ అబ్బాయి. ఈ గ్రామం ఆ అబ్బాయిని హక్కును చేర్చుకుంది. ఆ గ్రామంలోనే ఆ అబ్బాయిని సర్పంచ్ని చేశారు ఆ ప్రజలందరూ కూడా. కానీ ఒక 5 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసి ప్రజలకి మేలు చేయాల్సినటువంటి వ్యక్తి, ప్రజాక్షేత్రంలో ఉండే వ్యక్తి ఈ రోజున పాము బిడ్డల్ని ఎలా చంపుకు తింటుందో అదేవిధంగా ఈరోజు నాగుపాము వల్లే ఈరోజు కూడా తన కులంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని హతమార్చడానికి కూడా వెనకాడకుండా సుపారీ గ్యాంగుల్ని ప్రవేశపెట్టి ఎక్కడో 1000 రూపాయలకి 2000కి మర్డర్లు చేసేటువంటి సుపారీ గ్యాంగుల చేత నిర్దాక్షిణ్యంగా కర్కశంగా ఈ రోజున చాట్ల వాసును చంపటం నిజంగా కావలి ప్రజలు దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటన. రాజకీయాలకి అతీతంగా అన్ని పార్టీలు అన్నీ కూడా ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించినటువంటి వైనం.
ఈరోజు ముక్కు పచ్చలారని కుటుంబం 3 సంవత్సరాల నాడు పెళ్ళి 9 నెలల బిడ్డ కోల్పోయి ఆ కుటుంబం ఈరోజు నిరాదరణ గురైతే ఈరోజు వైసీపీ వాళ్ళు ఈ రోజున పిడేలు వాయించుకుంటున్నారు. ఈరోజు ఈ కుటుంబం శోక సముద్రంలో ఉంటే ఈ రోజున వారు దాన్ని ఆనందంగా హీరోచితంగా దాన్ని చేసినట్టుగా భావించి వాళ్ళ నాయకులు మద్దతు ఇస్తున్నారంటే నిజంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కావలి వ్యవస్థలో ఒక వైసీపీ ఎలా ప్రవర్తిస్తుందో దయించి ప్రజానికం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి మొదలుకొని కావల్లో ఉన్నటువంటి ప్రతాపరెడ్డి వరకు, ప్రతాపరెడ్డి మొదలుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ మంద మధు వరకు కూడా వీళ్ళందరికీ కూడా ప్రజల్లో మంచితనం కంటే కూడా ప్రజలలో భయభ్రాంతులను క్రియేట్ చేయాలి, రౌడీజం చేయాలి, మనం వస్తున్నామంటే మనల్ని భయపడి వంగి నమస్కారాలు చేయనటువంటి ఒక హీనమైనటువంటి సంస్కృతికి నాంది పలకబట్టే ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకొకసారి ఇటువంటి కార్యక్రమాలు చూడకుండా కూడా మేము కూడా ప్రతి గ్రామంలో మా కార్యకర్తలను పీస్ కమిటీలుగా ఏర్పరిచి ఎక్కడికక్కడ ఇటువంటి అవాంఛనీయుల సంగతి జరిగితే అక్కడికక్కడ అణిచివేసే విధంగా పోలీసు వ్యవస్థను కూడా పటిష్టం చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇటువంటి దుర్మార్గమైన చర్యలకి వైసీపీ వారికి గర్రైనటువంటి బుద్ధి చెప్తాం. ఇంకొకసారి ఇటువంటి పరిణామాలు సంభవిస్తే దేనికైనా మా వాళ్ళు కూడా తెగించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా వైసీపీ నాయకులు తెలియజేస్తున్నా. ఇంకా చూస్తూ ఊరుకునేది లేదు ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా నీకు కూడా నీ కార్యకర్తలు కూడా చెప్పు, చేతైతే ఈ ప్రాంత ప్రజలకు పనిచేయండి తప్ప ఇలా పల్లెల మధ్య ఉన్నటువంటి చిచ్చులు పెట్టి వర్గాలు వైషమ్యాలు కావాలని ప్రశాంతంగా ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ కుటుంబ సభ్యుల యొక్క బంధువులను కూడా మీరు సమన్వయం పాటించండి, ఆ కుటుంబానికి అండగా ఉండండి అని చెప్పి ఈ రోజున వారికి కూడా మేము అందరం కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడు కాబట్టి, రెండోది పార్టీతో సంబంధం లేకుండా కూడా ఈ నియోజకవర్గంలో ఒక కుటుంబం బిడ్డను కోల్పోయి రోడ్డును పడింది. వైసీపీ మోకలు చేసిన దౌర్జన్యానికి ఒక కుటుంబం రోడ్డును పడింది. కాబట్టి ఈ రోజున మా కావలి తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు ఈరోజు 5 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబానికి కూడా ఇప్పుడు నేను అందించడం జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించడంలో కానీ, ఆ బిడ్డకు ఉద్యోగాన్ని కల్పించే విషయంలో కానీ, ఆ బిడ్డకు రావాల్సినటువంటి ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని రప్పించే దాంట్లో కానీ అన్నిట్లో కూడా కావలి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, మీకేదైనా అడ్డమైతే నా జోలికి రండి, నన్ను హతమార్చడానికి ప్రయత్నం చేయండి తప్ప ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తల్ని కావలి అభివృద్ధి చేస్తున్నారు, కావలి అభివృద్ధి జరుగుతుందని ఈర్ష్యతో ఈరోజు మా కార్యకర్తల జోలికి వచ్చి ఇబ్బంది పెట్టడం కాదు. ప్రతాప్ కుమార్ రెడ్డి, మీకేదన్నా ఇబ్బంది ఉంటే అది నేను చేసే అభివృద్ధి వల్ల, నన్ను ఓడించడానికి ప్రయత్నం చేయి, నన్ను హతమార్చడానికి ప్రయత్నం చేయి తప్ప దయించి సామాన్య కార్యకర్తల జోలికి రావద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.